బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బీహార్ కు చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాగా గుర్తించిన పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ సొమ్మును కొనుగోలు చేసిన వ్యక్తిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్లో పట్టుకున్న నిందితుడిని నిన్న రాత్రే కరీంనగర్ కు తీసుకొచ్చారు పోలీసులు. దోపిడీ తర్వాత నిందితులు కరీంనగర్ నుంచి పారిపోతూ మద్దునూరు వద్ద సెల్ ఫోన్ ను పగలగొట్టారు. ఫోన్ ను గుర్తించిన కొందరు యువకులు దానిని పోలీసులకు అప్పగించారు. ఆ ఫోన్ ద్వారా కీలక సమాచారం సేకరించారు పోలీసులు. దోచుకున్న బంగారాన్ని పశ్చిమ బెంగాల్లో విక్రయించినట్లు గుర్తించి బంగారాన్ని రికవరీ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బీహార్ కు చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాగా గుర్తించిన పోలీసులు ఇద్దరు ప్రధాన నిందితులనైతే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏదైతే చోరీకి గురైందో ఆ బంగారాన్ని కూడా ఇటు బెంగాల్లో విక్రయిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే బంగారాన్ని మొత్తానికి పోలీసులు అయితే రికవరీ చేశారు. అయితే పరారీలో మరో ముగ్గురు నిందితుల కోసం అయితే ప్రస్తుతం ప్రత్యేక బృందాలతో వారి కోసం కూడా గాలింపు చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. ఇటు కరీంనగర్ లో మొన్న ఏదైతే పీఎంజే జ్యువెలరీలోని ఒక్కసారిగా దుండగులు షాప్ లోపలికి చొరబడి అందులో ఉన్న బంగారాన్ని ఎత్తుకుని వెళ్లిపోయారో ఈ ఘటనకు సంబంధించి కూడా అప్పటి నుంచి పోలీసులు ప్రత్యేక బృందాలతో అయితే వారి కోసం గాలింపు చర్యలు కొనసాగించారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి కొంతమంది నిందితులు ప్రస్తుతం దొరికినట్లుగా తెలుస్తోంది. అయితే మరికొంతమంది కోసం అయితే పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇటు మద్దునూరు వద్ద సెల్ ఫోన్ ను పగలగొడుతూ ఉండగా అక్కడ కొంతమంది యువకులు ఆ ఫోన్ ని గుర్తించి దానిని పోలీసులకు అప్పగించారు. అయితే దాని ఆధారంగా పోలీసులు వారిని పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఏదైతే కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీలో రాబరీ జరిగిందో దాంట్లో పోలీసులు అయితే ప్రస్తుతం ఒక పురోగతి సాధించారు. కాబట్టి మిగతా నిందితుల కోసం ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? అసలు పోలీసుల అదుపులో ఎంతమంది నిందితులు ఉన్నారు శ్రీనివాస్? గత ఆదివారం పీఎంజే జ్యువెలరీ కరీంనగర్ లోపల జరిగినటువంటి సంఘటన ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అదేవిధంగా ఇది ప్రస్తుతము పోలీసులకు కూడా సవాల్గా మారినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే చూసినట్లయితే దాదాపుగా వారం రోజుల నుంచి కూడా పోలీసులు 5 నిందితులను పట్టుకోవడానికి అయితే ఇటు దాదాపుగా 15 ప్రత్యేక బృందాలు 3 రాష్ట్రాల లోపల అంతర్రాష్ట్ర దొంగల కోసం జల్లాడపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఆ 5 నిందితులను రాబర్ లోపల పాల్గొన్నటువంటి వారిని గుర్తించడం జరిగిందో ఆ గుర్తించినటువంటి ఆధారంగా వారిపైన ఎక్కడ ఏ రాష్ట్రం లోపల కేసులు ఉన్నాయి, వారి యొక్క ఆధార్ అడ్రస్ ఏంటిది అనేటువంటిది పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇటు పశ్చిమ బెంగాల్, బీహార్, తర్వాత మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల లోపల వీరి ఆచూకీ కోసం అయితే పెద్ద ఎత్తున కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆ దోసుకు వెళ్ళినటువంటి సొత్తు అక్కడ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లోపలనే వీరంతా కూడా అమ్ముకున్నట్టుగా తెలవడం జరిగింది. అయితే మొత్తంగా 5 నిందితులు రాబర్ లో పాల్గొన్నా కానీ వీరికి సహకరించినటువంటి మరొక వ్యక్తి 6వ వ్యక్తి ఉండడంతో ఆ 6 ఇటు రాబర్ లోపల పాల్గొన్నారా, ఆ రాబర్ లోపల భాగస్వామ్యడా లేకపోతే వీళ్ళు తప్పించుకోవడానికి అతని యొక్క సహాయం తీసుకున్నారా అనేటువంటి కోణం లోపల కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భం లోపల ఇక్కడ బుగ్గారం వద్ద కూడా నిందితులు పారిపోయేటప్పుడు వాళ్ళు బండకు నెలకేసి కొట్టినటువంటి సెల్ ఫోన్ కూడా ఇటు పోలీసులకు లభ్యమైంది. అక్కడ ఒక వ్యక్తికి దొరకడంతో ఆ దొరికినటువంటి వ్యక్తి పోలీసులకు ఆ సెల్ ఫోన్ కూడా అందించడం జరిగింది. అయితే ఆ పగలగొట్టినటువంటి సెల్ ఫోన్ ను మొత్తం కూడా రీట్రీట్ చేసి అందులోపల ఆధారాలు లభిస్తాయా అని చెప్పి కోణం లోపల కరీంనగర్ పోలీసులు వెతుకుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ప్రధానంగా ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ లోపల గాలిస్తున్నటువంటి పోలీసులకు ముఖ్యంగా 2 నిందితులతో పాటుగా ఆ సొమ్ము ఎవరికైతే అమ్మిర్రో ఆ సొమ్ము అమ్మినటువంటి వ్యక్తి అంటే కొన్నటువంటి వ్యక్తి కూడా మొత్తంగా దొరికినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆ 2 నిందితుల లోపల నిన్న రాత్రి సమయం లోపల అయితే కరీంనగర్ పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేసి
కరీంనగర్కు తీసుకొచ్చినట్టుగా అయితే మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా అయితే ఐదుగురు నిందితుల లోపల ఒక నిందితుడు అయితే పోలీసులకు పట్టుబట్టడం, కరీంనగర్కు తీసుకురావడం జరిగినటువంటి నేపథ్యం లోపల మరొక నిందితుడిని కూడా కరీంనగర్ తీసుకొచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఐదుగురు నిందితుల లోపల ఇప్పటికే ఇద్దరిని గుర్తించడంతో పాటుగా ఇద్దరు పోలీసుల అదుపు లోపల ఉన్నటువంటి నేపథ్యం లోపల మరొక ముగ్గురు నిందితులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు నిజంగా ఈ ఐదుగురు నిందితులంతా కూడా మొత్తంగా వివిధ రాష్ట్రం లోపల వీళ్ళంతా కూడా సంచార జీవితం చేస్తూ ఉంటారు. అయితే వారికి ప్రత్యేకించి ఒక అడ్రస్ అనేది కూడా ఉండదు అని చెప్పి అయితే మనకు మొదటగా తెలిసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు వారి ఆధార్ కార్డులు మొత్తంగా అంతర్రాష్ట్ర దొంగల యొక్క ఆధార్ కార్డు లభ్యం అవడంతో ఇప్పుడు ఇద్దరు నిందితులను గుర్తించడం జరిగింది. ఆ ఒక్క అతన్ని మాత్రం కరీంనగర్ పోలీసులు ఇప్పటికే కరీంనగర్ గారు నిన్న అర్ధరాత్రి సమయం లోపల తీసుకొచ్చినట్టయితే మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా మరొక నిందితుడితో పాటుగా మరొక ముగ్గురు నిందితులను కూడా ఇటు కరీంనగర్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ముగ్గురు నిందితులు పట్టుకోవడానికి అయితే పోలీసులు మూడు రాష్ట్రాల లోపల తీవ్రంగా గాలిస్తున్నట్టుగా అయితే పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఐదుగురు నిందితులతో పాటుగా ఖచ్చితంగా సొమ్ము రికవరీ చేస్తామని చెప్పి పోలీసులు కూడా ఇదివరకే చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఈ ఐదుగురు నిందితులను పట్టుకోవడంతో పాటుగా సొమ్ము రికవరీ చేయడం కూడా పోలీసులకు సవాలుగా మారినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఐదుగురు నిందితులు జ్యువెలరీ షాపు రాబరీ తర్వాత పారిపోయేటువంటి సమయం లోపల మొత్తంగా సొత్తును 5 భాగాలుగా పంచుకొని వారు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే సొత్తు ఒకే దగ్గరికి అమ్మినట్లయితే ప్రాబ్లం వస్తుంది కాబట్టి 5 భాగాలుగా పంచుకోవడం జరిగింది. ఐదుగురు కూడా వివిధ ప్రాంతాల లోపల ఈ సొత్తును అమ్మినట్టుగా తెలుస్తుంది. బంగారు ఆభరణాలు ఈ జ్యువెలరీ లోపల ఇక్కడ ఆ పిఎంజే జ్యువెలరీ లోపల ఉన్నటువంటి బంగారు ఆభరణాల యొక్క నమూనాలు తీసుకొని మొత్తానికి అయితే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ లోపల పలు షాపుల లోపల వారు ఎక్కడైతే అనుమానితులు ఉన్నారో ఆ అనుమానితులు ఎక్కడైతే అమ్మారని చెప్పి తెలుస్తున్నటువంటి ఆధారం ప్రకారంగా దీని యొక్క నమూనాలను అక్కడ చూపెట్టుకుంటూ ఇక్కడ అమ్మారా అని చెప్పి అయితే సొత్తు ఇక్కడ అమ్మారా అని చెప్పి రికవర్ చేస్తూ పని లోపల ఉన్నారు. మొత్తానికైతే ఇప్పటికైతే ఇద్దరు నిందితులను కరీంనగర్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి సమయం లోపల ఒక నిందితుడిని కరీంనగర్ కూడా తరలించినట్టుగా అయితే మనకు సమాచారం ఉంటుంది. మరొక ముగ్గురు నిందితులతో పాటుగా వీరికి సహకరించినటువంటి వ్యక్తితో పాటుగా ఈ రాబరీ చేసిన తర్వాత బంగారాన్ని ఎవరైతే కొన్నారో ఆ వ్యక్తిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే వారం వ్యవధి లోపల పోలీసులకు ఈ కేసు ఛేదించడం అయితే ఇప్పుడు సంతోషం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నా కానీ ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారినటువంటి రాబరీ కేసును మొత్తానికి అయితే రికవర్ చేసేటువంటి పని లోపల కరీంనగర్ పోలీసులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.